సావిత్రి బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో థర్డ్ క్యాంటో ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్లో ఉన్నాము. భౌతిక తలాన్ని అధిగమించింది సావిత్రి. ప్రాణతలంలో ఉంది. ఇంతవరకు లాస్ట్ సెషన్లో చూసాము. భగవంతుని ఆదేశంతో సావిత్రి మన శరీరంలోని 3 భాగాలైన శరీరము, ప్రాణము, మనసు అనే 3 అడుగులను అధిగమించటానికి మనసు నిశ్శబ్దం చేసుకుంటూ నిశ్చలమైంది. ముందుగా భౌతికంలోకి ప్రవేశించింది. అక్కడ రకరకాల వ్యతిరేకతలు ఆమెను చుట్టుకుంటాయి. తన సంకల్పం మొత్తాన్ని భగవంతుని నామజపం మీద కేంద్రీకరించి వాటి నుంచి బయటపడింది. ఆ తర్వాత భౌతిక తలాన్ని అధిగమించిన తర్వాత ప్రాణతలంలోకి ప్రవేశించింది సావిత్రి. ఇక్కడ ప్రాణతలంలో అన్ని వైరుధ్యాలు ఉంటాయి. అంటే అన్నీ ఎక్కువగానే ఉంటాయి. సంతోషము, దుఃఖము, అనురాగము, ద్వేషము, అత్యుత్సాహము, నైరాస్యత ఇవి ఎలా ఉంటాయంటే అమృతం రుచిని చూపిస్తాయి. విషం రుచిని చూపిస్తాయి. ప్రాణతలంలో మనం ఎదుర్కొనే బలహీనతలు కానీ, కోరికలు, కోపము ఇవన్నీ కూడా వీటన్నింటిని ఎలా పరివర్తన చెందించడము అన్న దాని గురించి మదర్ చక్కగా చెప్తారు. The more you think of a thing and say, I don't want it, I don't want it, the more you are bound to it. What you should do is to keep the thing away from you, to disassociate from it, take it little notice of it as possible. And even if you happen to think of it, it remain indifferent and unconcerned. ఒకదాని గురించి ఎక్కువగా మనం నాకు ఇది వద్దు, నా నుండి ఇది పోవాలి అని ఎంతగా అనుకుంటామో అంతగా దానికి బంధించుకొని ఉంటాం. అప్పుడు మనం చేయాల్సింది ఏమంటే దానిని మన నుండి దూరం పెట్టి దాని నుంచి పూర్తిగా సంబంధాన్ని తెంచుకోవాలి. దాన్ని ఎంత తక్కువగా వీలైనంత తక్కువగా నోటీస్ చేయాలి. ఒకవేళ దాని గురించి ఆలోచించినా కూడా దాన్ని పట్టించుకోకూడదు. అయితే మరి ఇది అణిచిపెట్టడం కూడా కాదు. సప్రెస్ చేయడం కాదు. దీనికి మదర్ అంటారు, ద డిఫరెన్స్ బిట్వీన్ సప్రెషన్ అండ్ అన్ ఇన్వర్డ్ ఎసెన్షియల్ రిజెక్షన్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెంటల్ ఆర్ మారల్ కంట్రోల్ అండ్ స్పిరిచువల్ ప్యూరిఫికేషన్. మనము దేన్నైనా అణిచిపెట్టడానికి కానీ, లోపల అంతరంలో నిరాకరించటానికి కానీ, అంటే సప్రెషన్‌కి, ఇన్నర్ రిజెక్షన్‌కి తేడా ఉంది. దేన్నైనా అణిచిపెట్టడము అనేది అది మోరల్ కంట్రోల్ అవుతుంది. ఇది మంచిది కాదు. మనకు ఆ కోరిక కలుగుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది మోరల్లీ కరెక్ట్ కాదు అని దాన్ని సప్రెస్ చేస్తున్నాం. ఇది సప్రెషన్ అవుతుంది. అణిచిపెట్టడం అవుతుంది. ఇది ఇన్నర్ రిజెక్షన్‌కి డిఫరెంట్. ఇన్నర్ రిజెక్షన్ ఎలా ఉంటుందంటే లోపలే మనము దాన్ని వద్దనుకొని నిరాకరిస్తాం. ఆ కోరికను కానీ, మన ఏ బలహీనతనైనా కూడా. ఈ ఇన్నర్ రిజెక్షన్ అన్నది ఎప్పటికీ ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. కాబట్టి ఎప్పటికీ సప్రెషన్ కన్నా కూడా ఇన్నర్ రిజెక్షన్ బెటర్ అంటారు మదర్. అలాగే సప్రెషన్‌కు, ఇండల్జెన్స్ విషయానికి వస్తే 2 అజ్ఞానమే. సప్రెషన్ అణచిపెట్టడము అజ్ఞానమే. ఇండల్జెన్స్ అంటే కోరిక తీర్చుకోవటం. దాన్ని భోగించడం అది కూడా అజ్ఞానమే. కాకపోతే ఈ రెండిటిని కంపేర్ చేస్తే ఇండల్జెన్స్ కన్నా కూడా అంటే ఆ కోరికను తీర్చుకోవటం కన్నా కూడా సప్రెషన్ అణచిపెట్టడము ఎప్పటికీ బెటర్. సప్రెషన్‌ని, ఇన్నర్ రిజెక్షన్‌ని ఈ రెండిటిని కంపేర్ చేస్తే సప్రెషన్ కన్నా ఇన్నర్ రిజెక్షన్ బెటర్. అంటే అణచిపెట్టడం కన్నా కూడా అంతరంలో దాన్ని వ్యతిరేకించటం అంతరంలోనే. మోరల్ కంట్రోల్ కన్నా కూడా అంతరంలోనే దాన్ని వ్యతిరేకించడం అన్నది బెటర్. వేరస్ సప్రెషన్‌కి, ఇండల్జెన్స్‌కి ఈ రెండిటికి మధ్యన చూస్తే మనకి సప్రెషన్ అన్నది బెటర్. ఇండల్జెన్స్ అంటే కోరిక తీర్చుకోవడం కన్నా కూడా దాన్ని అణిచిపెట్టుకోవడము బెటరు. అయితే ఇదంతా కూడా మనకి ఈ రకంగా ఇన్నర్ రిజెక్షన్ అన్నిటికన్నా ఎక్కువగా ఇన్నర్ రిజెక్షన్ చేసుకున్నప్పుడు, ఈ ఇన్నర్ రిజెక్షన్ అంతరంలోనే దాన్ని నిరాకరించటం, మన కోరికలను కానీ, బలహీనతలను కానీ వీటన్నింటిని అన్నది ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. ఇలా ప్రాణతలంలో మనం ఎదుర్కొనే వ్యతిరేకతల గురించి మదరు శ్రీ అరవిందులు చాలా చెప్పారు. ఇక్కడ సావిత్రి వీటన్నింటిని అధిగమించి పైకి ఇంకా పైకెళ్తుంది. ప్రాణతలంలోనివన్నీ అధిగమించి ఇంకా ఇంకా ముందుకెళ్తుంది. అంటే ఎలాంటి వాళ్ళు దీన్ని అధిగమించగలుగుతారు? మరి సావిత్రి ఎలా అధిగమించగలిగింది అంటే, హృదయంలో సత్యాన్ని, భగవంతుని నిలుపుకున్న అంతరాత్మలు మాత్రమే వీటి నుంచి బయటపడతారు. సో, ఇదంతా గూడా సావిత్రి దృష్టి నుంచి కదిలిపోయింది.
ఇంతవరకు చూసాం మనము. ఇప్పుడు ప్రస్తుతం పేజ్ నంబర్ 494లో ఉన్నాం. All this streamed past her and seemed to her vision sight, as if around a high and voiceless isle. A clamor of waters from far unknown hills swallowed its narrow banks in crowding waves, and made a hungry world of white wild foam, hastening a dragon with a million feet, its foam and cry a drunken giant's din, tossing a mane of darkness into God's sky. It ebbed, receding into a distant star, then smiled again, a large and tranquil air. Blue heaven, green earth, partners of beauty's reign, lived as of old companions in happiness, and in the world's heart laughed the joy of life. All now was still. The soil shone dry and pure. Through it all she moved not, plunged not in the vain waves. Out of the vastness of the silent self, life's clamor fled. Her spirit was mute and free. ఇప్పుడు సావిత్రి ఆత్మ అలాగా అయిపోయింది. అంటే ఇదంతా కూడా ఎలా ఉంటుంది? ఈ ప్రాణతలంలోవి ఎక్కువ అయినప్పుడు మనలో వాటిలో పడి కొట్టుకుపోవడమన్నా జరుగుతుంది. ఇదంతా సావిత్రి దృష్టి నుంచి కదిలిపోయింది. సుదూర పర్వతాల నుంచి వచ్చిన నీటి ప్రవాహము సందడి చేస్తూ, గుమికూడిన తరంగాలతో ఇరుకైన తీరాలను ముంచెత్తుతూ, తన తెల్లటి నురుగుతో ఒక ఆకలి ప్రపంచాన్ని తయారు చేసినట్టుగా, ఎలాగైతే ఒక ఆకలి ప్రపంచం ఇది గావాలి, అది గావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఒక ఆకలి ప్రపంచాన్ని తయారు చేసినట్లుగా ఈ ప్రాణశక్తి ఆమె అంతర్దృష్టికి కనిపించింది. బిలియన్ల పాదాలతో ఒక డ్రాగన్ వేగంగా వస్తున్నట్టుగా, ఒక డ్రాగన్ ఎలా అయితే మిలియన్ల పాదాలు ఉంటాయి దానికి, అటువంటి డ్రాగన్ ఎలాగైతే వేగంగా అరుస్తూ వస్తుందో అలాగా ఉంది. దాని నురుగు, దాని అరుపు, ఆ ప్రాణశక్తి ప్రవాహపు నురుగు గాని, దాని అరుపు గాని అది ఎలా ఉందంటే, మదువు తాగిన ఒక మహాకాయుడు, మందు తాగి ఒక మహాకాయుడు పెద్దగా అరుస్తూ వస్తున్నట్టుగా ఆ రకంగా ప్రాణశక్తి ఆమె మీదకొచ్చేసింది. భగవంతుని ఆకాశంలో అంధకారపు జూలును విదిలిస్తూ సుదూర గర్జనలోకి నెమ్మదిగా ఇది అంతరించింది. ఇలా వచ్చిన ప్రాణశక్తి నెమ్మదిగా ఎలాగంటే ఆ అంధకారంలో భగవంతుని ఆకాశంలో అంధకారపు జూలును విదిలిస్తూ సుదూర గర్జనలోకి, అంటే గర్జన చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ గర్జన కూడా అది చేస్తున్న అరుపు కూడా నెమ్మది నెమ్మదిగా అంతరిస్తూ వచ్చింది. అలాగే అది కూడా ప్రాణశక్తి కూడా అంతరించింది. ఇది క్షీణిస్తూ ఉండే కొద్దీ ఒక విస్తార శాంతి వాయువు దరహాసంతో ఆమెను చేరింది. చూడండి, ఎప్పుడైనా కూడా మనము ప్రాణశక్తిలో ఉన్న బలహీనతలను ఒక్కటి తీసుకున్నాం, మన కోపం కానీ ఏదైనా ఎనీ వీక్‌నెస్ తీసుకొని, దాన్ని మనము అధిగమించగలిగినాము అంటే, అప్పుడు వెంటనే మనలో శాంతి చేరుతుంది. ఆ రకంగా ఇప్పుడు మొత్తం ప్రాణశక్తిలో ఉన్న బలహీనతనన్నిటిని అధిగమించింది సావిత్రి. సో, ఇప్పుడు ఆమెకు ఒక విస్తార శాంతి వాయువు నవ్వుకుంటూ ఆమెను చేరింది. ప్రాణశక్తితో ప్రత్యేకంగా లోయర్ వైటల్‌తో మమేకమైనప్పుడు మనము అది మంచి జోషును ఇస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని కంట్రోల్ చేస్తామో అప్పుడు మనలోకి శాంతి స్థిరపడుతుంది. నీలి స్వర్గము, హరిత భూమి సౌందర్య పాలనలో భాగస్వాములుగా, పాత సహచరులుగా సంతోషంగా జీవించాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో, ప్రాణశక్తిని సావిత్రి అధిగమించిందో అప్పుడు స్వర్గము, భూమి ఈ 2 మళ్ళీ భాగస్వాములయ్యాయి. ఇప్పుడెలా ఉన్నాయి? స్వర్గం ఎక్కడో పైనుంది, భూమి ఎక్కడో కిందుంది. కానీ ఎప్పుడైతే ఇది కొంచెం దీన్ని అధిగమించగలిగిందో అప్పుడు స్వర్గము, ఈ భూమి 2 ఒకటయ్యి పాత సహచరుల్లాగా సంతోషంగా జీవించాయి. ప్రపంచ హృదయంలో జీవితపు సంతోషము హసించింది. ప్రపంచపు హృదయంలో జీవిత సంతోషము హసించింది. అంటే మనము మనలో ఉన్న ఒక్క బలహీనతను మనం అధిగమించాము అని అనుకుంటాం. మనం ఒక్కటి ఓవర్‌కమ్ చేస్తే అది ప్రపంచంలో ఉన్నదాన్నంతా రిప్రజెంట్ చేస్తుంది. మానవ జాతినంతా రిప్రజెంట్ చేస్తుంది అంటారు మదర్. కాబట్టి ఆ రకంగా సావిత్రి చేసిన దానికి ప్రపంచ హృదయంలోనే జీవితం సంతోషము హసించింది. అయితే దీన్నంతటి నుంచి సావిత్రి పయనించలేదు. మరి ఈ అంతా జీవిత ప్రవాహం ఎంతగా వచ్చింది, నురగలు కప్పుకుంటూ మీదికొచ్చింది. ఇంత అయినా కూడా సావిత్రి మరి దాంట్లోంచి ప్రయాణం చేసిందా? దాంట్లోంచి ప్రయాణము చేయలేదు. ఆ తరంగాలలో, వ్యర్థ తరంగాలలో మునిగిపోయి మైమరచిపోలేదు. అంటే దాన్ని తీర్చుకుంటూ ఆహ్, దీంట్లో సంతోషంలో
ఆ అమృతపు రుచిని ఆస్వాదిస్తూ దాంట్లో మునిగిపోయి మైమరిచిపోలేదు. అలాగని దాంట్లో నుంచి పయనించను లేదు. మనకు కూడా ఎప్పుడైనా చూడండి, ఏదైనా దుఃఖము వచ్చినా, ఎవరి మీదైనా ద్వేషం కలిగినా, లేదా కోపం కలిగినా, దాంట్లో బడి కొట్టుకొని పోకూడదు. మళ్ళీ ఏం చేయాలంటే సాక్షి మాత్రంగా దాన్ని చూడగలగాలి. అలా సాక్షి మాత్రంగా సావిత్రి ఇక్కడ తన అంతరంలో జరుగుతున్న నాటకాన్ని వీక్షించింది మొత్తం. ఇదంతా కూడా ఈ ప్రవాహాన్నంతా ఒక సాక్షిలాగా చూసింది సావిత్రి. నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆమె ఆత్మ విస్తారతలో అంతా సద్దుమణిగింది. ఇప్పుడు ఆమె ఆత్మ ఎలా ఉంది అంటే స్వేచ్ఛగా, నిశ్శబ్దంగా ఉంది. Life's clamor fled, her spirit was mute and free. Then, journeying forward through the self's wide hush, she came into a brilliant, ordered space. Then life dwelt parked in an armed tranquility. A chain was on her strong, insurgent heart, tamed to the modesty of a measured pace. She kept no more her vehement stride and rush. She had lost the careless majesty of her muse, and the ample grandeur of her regal force. Curved were her mighty palms, her splendid waist, sobered the revels of her batched play. Cut down were her squanderings in desire's bazaar, coursed her despot will, her fancy's dance. A cold stolidity bound the riot of sense. A royalty without freedom was her lot. ఇక్కడి నుంచి సావిత్రి నెక్స్ట్ స్టెప్ రీజనింగ్ మైండ్లోకి ప్రవేశిస్తుంది. ఇది కారణం. రీజనింగ్ మైండ్ అంటే కారణం, హేతువు. ఇది మాత్రమే ప్రాణశక్తిని కంట్రోల్ చేయగలదు. అది కూడా ప్రారంభ దశలో. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకు ఎవరి మీదైనా కోపం వచ్చింది, లేదా ఏదైనా కోరిక కలిగింది, వెంటనే మనం ఒక రీజనింగ్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ మీద కోపం తెచ్చుకోవటం వలన మనకు ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఏదైనా కోరిక కలిగింది, ఆ కోరిక తీర్చుకోవటం అన్నది అవసరమా అని ఈ రకంగా ఒక్కసారిగా మన రీజనింగ్ మైండ్, మన హేతువును అక్కడ పెట్టామంటే అది నెమ్మదిగా కంట్రోల్ అవుతుంది. మనకున్న కోపం కానీ, కోరిక కానీ, మన వైటల్ డిజైర్ కానీ, లేదా వైటల్ వీక్నెస్ కానీ కంట్రోల్ అవుతుంది. దీన్నే మదరు స్టెప్ బ్యాక్ అంటారు. అంటే ఏదైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించడం, అంటే ఒక్క అడుగు వెనక్కి వేయాలి, ఒక క్షణం ఆగాలి, ఒక క్షణం ఆగి ఆ తర్వాత ఆ పని చేయాలి. కోపం వచ్చింది, ఒక క్షణం ఆగి ఆలోచించి ఆ తర్వాత వాళ్ళ మీద కోపం తీర్చుకోవటము. ఏదైనా మనకు అనిపించింది, వెంటనే ఈ పని చేయాలి అనిపించింది, ఒక్క క్షణం ఆగడము, ఆ తర్వాత ఆలోచించి ఆ తర్వాత ఆ పని చేయడం. ఇది స్టెప్ బ్యాక్. ఇది రీజనింగ్. ఇలా రీజనింగ్‌తో మాత్రమే ఈ పెంక గుర్రం లాంటి వైటల్‌ను మనము కంట్రోల్ చేయగలుగుతాం. అయితే ఇలా సావిత్రి ఆత్మ విస్తార నిశ్శబ్దంలో ప్రయాణం చేస్తూ ఒక ప్రకాశమాన ప్రదేశంలోకి చేరింది. ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రీజనింగ్ హేతువు. ఇక్కడ ఎలా ఉందంటే ప్రాణం చుట్టూ రక్షణతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ప్రాణం చుట్టూ రక్షణ ఉంది. ఏం రక్షణ అది అంటే ఈ రీజనింగ్ అన్న రక్షణ ఉంది. కాబట్టి హాయిగా ఉంది ప్రాణం. ఇంత ఉధృతంగా లేదు. ఇంత ప్రవాహంగా, ఇంత ఉధృత ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఆ రకంగా లేదనమాట. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆమె బలమైన తిరుగుబాటు హృదయంపై ఒక చైన్ బందీ చేస్తూ ఉంది. ఆమె బలమైన తిరుగుబాటు హృదయంపై ఇప్పుడు ప్రాణశక్తితో ఉన్నప్పుడు హృదయం ఎలా ఉంటుంది అంటే తిరుగుబాటుతో ఉంటుంది. అలాంటి తిరుగుబాటు హృదయాన్ని ఒక చైన్ అన్నది. అది ఏమిటి? చైన్ అన్నది ఏంటి అంటే చైన్ అన్నది మన హేతువు. ఈ హేతువు అన్నది దీన్ని బందీగా చేస్తూ ఉందన్నమాట. మనం కూడా ఎప్పుడైనా ఇలాగే చేయాలి. అప్పుడు ఆత్మ విస్తార నిశ్శబ్దంలో ప్రయాణం చేస్తూ ఒక ప్రకాశమాన ప్రదేశంలోకి చేరింది సావిత్రి. ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ ప్రకాశమాన ప్రదేశంలో, అంటే ప్రకాశమాన ప్రదేశం అంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రీజనింగ్ మైండ్. హేతువు. హేతువులోకి చేరింది సావిత్రి. అక్కడ ప్రాణం అన్నది చుట్టూ రక్షణతో హాయిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఏది చేయాలన్నా కూడా మనం ఒక క్షణం ఆలోచించినప్పుడు అది రక్షణలాగా మనల్ని, మన వైటల్‌ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఆమె బలమైన తిరుగుబాటు హృదయంపై ఒక చైన్ బందీ చేస్తూ, ఒక చైన్ బందీ చేస్తుంది ఆమె హృదయాన్ని.
తిరుగుబాటు హృదయాన్ని అంటే ప్రాణశక్తిని ఒక చైన్ బందీ చేస్తూ ఉంది. ఒక పరిమిత నిరాడంబర చలనానికి మచ్చిక చేయబడి, తన పటిష్టమైన నడకను, ఆ దుడుకుతనాన్ని ఇది నిలుపుకోలేకపోయింది ప్రాణశక్తి. ఆమె ఊహల్లోని నిర్లక్ష్యాన్ని, రాచరిక వైభవాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ ఆమె అంటే ఇదంతా గూడా ప్రాణశక్తి. సావిత్రి కాదు. అయితే ప్రాణశక్తి ఒక పరిమిత నిరాడంబర చలనానికి మచ్చిక చేయబడింది. సావిత్రిలోని ప్రాణశక్తి. తన పటిష్టమైన నడకను, ఆ దుడుకుతనాన్ని ఇంక నిలుపుకోలేకపోయింది. ఆమె ఊహల్లోని నిర్లక్ష్యాన్ని, ప్రాణశక్తి ఊహల్లోని నిర్లక్ష్యాన్ని, రాచరిక వైభవాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే మన ఆలోచనలు, మన ఊహలు కూడా ఎలా పడితే అలా ఎళ్ళిపోతాయి. ఒక హద్దు, అదుపు లేకుండా ఎళ్ళిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే హేతువు వచ్చేసిందో ఇక్కడ, హేతువు కంట్రోల్‌లోకి ఇది వచ్చినప్పుడు, ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టుకుంది. రాచరిక వైభవాన్ని పోగొట్టుకుంది ప్రాణశక్తి. ఆ మహీయ ఆడంబరాలు, వైభవంగా చేసిన వ్యర్థాలు ఏవేవైతే ఆడంబరాలుంటాయో, మనము ఎవరికైనా అతిశయాలు చెప్పుకోవడము, ఆడంబరాలు పోవడము, ఇవన్నీ కూడా మనకు వైటల్ నుంచి వచ్చేవే. సో, ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే అరికట్టబడ్డాయి. వేస్ట్‌గా ఆమె ప్రకటించుకుంటున్నవన్నీ కూడా, ఇవన్నీ కూడా హుందాగా మారిపోయాయి. కోరికల బజారులో ఆమె చేసే దుబారాలన్నీ కూడా తగ్గించబడ్డాయి. ఊరికే అన్నీ కోరుకోవటము అన్నది కూడా తగ్గిపోతుందప్పుడు. నిరంకుశ సంకల్పము, ఇది నిరంకుశ సంకల్పం మన వైటలే. ఎలా అంటే మనం ఏదో సంకల్పం చేస్తాము, అదే జరగాలనుకుంటాం. కానీ ఎవరి సంకల్పం, ఎలాంటి సంకల్పం జరగాలి? భగవంతుని సంకల్పం జరగాలి. భగవంతుని సంకల్పం మన సంకల్పం కావాలి. అప్పుడు మన సంకల్పము జరగాలి. కానీ మనం ఏమనుకుంటాం, మన సంకల్పమే జరగాలని అనుకుంటాం. సో, ఇది ఊహ చేసే నృత్యము. మనం ఎప్పుడు ఊహల్లో ఉంటాం. అక్కడ, ఇక్కడ అక్కడికెళ్ళినట్టు, ఇక్కడికెళ్ళినట్టు, అదేదో జరిగినట్టు ఇవన్నీ ఈ ఊహల్లో చేసే నృత్యము. ఇవన్నీ కూడా బలవంతం చేయబడ్డాయి. భావావేశాలు లేకపోవటము, ఇంద్రియ జ్ఞానం చేసే గలాటను నియంత్రించింది. ఈ భావావేశాలు గూడా హేతువుతో కంట్రోల్ చేయబడ్డాయి. ఎప్పుడైతే భావావేశాలు కంట్రోల్ అయ్యాయో, అప్పుడు ఇంద్రియ జ్ఞానం చేసే గలాటను, ముఖ్యంగా మనసులోని ఆలోచనలు కానీ, అవి ఇవి మెదలడం కానీ, కళ్ళు అవి చూడాలి, ఇవి చూడాలి అనుకోవటము, చెవులు అవి వినాలి, ఇవి వినాలి అనుకోవటము, ఇదంతా కూడా తగ్గిపోయింది. స్వేచ్ఛ లేని ఒక రాజసము ఆమె భాగ్యమయ్యింది. స్వేచ్ఛ లేని ఒక రాజసము ఈ ప్రాణశక్తి భాగ్యమయ్యింది. ఇదే అంటే ఇది ప్రాణశక్తి విధి. The sovereign throne obeyed her ministers. Her servants' mind and sense governed her house. Her spirit's bounds they cast in rigid lines, and guarding with the fangs of armored rules, the reason's balanced reign kept order and peace. Her will lived closed in adamant walls of law. Coursed was her force by chains that feigned to adorn. Imagination was present in a fort, her wanton and licentious favorite. Reality's poise and reason's symmetry were set in its place, sentineled by martial facts. They gave to the soul for throne a bench of law, for kingdom a small world of rule and line. The age's wisdom shriveled to scholastic lines, shrank patterned into a copy book device. కానీ ఇప్పుడు సర్వాధికారి అయిన ప్రాణశక్తి తన మంత్రులకు విధేయత చూపించింది. ఆమె సేవకులైన మనసు, ఇంద్రియాలు, ఈ మనసు, ఇంద్రియాలు ప్రాణశక్తికి అంతవరకు సేవకులుగా ఉన్నాయి. అవి ఇప్పుడు ఆమె గృహాన్ని పాలిస్తాయి. ఎప్పుడైతే హేతువులోకి ఎంటర్ అవుతామో అప్పుడు. ఆమె ఆత్మ పరిమితులను, ప్రాణశక్తి ఆత్మ పరిమితులను జడమైన వరుసల్లో ఉంచి సాయుధ సూత్రాల గుంపుతో ముందుకు నడిపిస్తాయి. ఒక ఆయుధాలుంచి పర్టిక్యులర్ రూల్స్ ఉండాలి. పర్టిక్యులర్ ఆయుధాలతోనే నువ్వు ముందుకు నడవాలి అని ప్రాణశక్తిని ఇవి నియంత్రిస్తాయి. ఏవి? మనసు, ఇంద్రియాలు. ఎప్పుడు? మనము హేతువులోకి ఎంటర్ అయినప్పుడు. ఇలా హేతువు సమతూకంగా చేసే పాలనతో ఒక క్రమము, శాంతి నెలకొంటాయి. ఒక ఆర్డర్ వస్తుంది. ఒక పీస్ నెలకొంటుంది మనలో. ఈ ప్రాణశక్తి సంకల్పము ధర్మానికి చెందిన మొండి గోడలలో నివసిస్తుంది. ఆమె శక్తి అలంకారంగా ఉండే నకిలీ చైన్‌లతో బంధించబడింది. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాణశక్తి శక్తి నకిలీ చైన్‌లతో బంధించబడి ఉంది.
ఊహ ఒక కోటలో బందీ అయ్యింది. ఊహ అన్నది కూడా లేదిప్పుడు. ఊహ గూడా బందీ అయిపోయింది. చైన్‌తో కట్టేయబడింది ఊహ. ఎందుకంటే హేతువు ఉన్న చోట ఊహలు ఉండవు. ఆమెకు ఇష్టం లేనిది, ఒక పద్ధతి ప్రకారం నడుచుకోనిది, ఈ డిసిప్లిన్ ఇవన్నీ కూడా వైటల్‌కి ఇష్టం ఉండవు. అలాగా ఆ ఇష్టం లేనిది ఇప్పుడు ఆమెకు లైసెన్స్‌తో లైసెన్స్‌తో ఆమె ఇష్టపడేదిగా మారింది. తప్పనిసరిగా ఏ డిసిప్లిన్ అయితే ప్రాణశక్తికి ఇష్టం లేదో, ఇప్పుడు ప్రాణశక్తి అదే డిసిప్లిన్‌ని ఇష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. సత్యం యొక్క స్థిరత్వము, హేతుబుద్ధి యొక్క సమరూపత తమ స్థానాల్లో అమర్చబడి రుజువులతో కాపలా కాస్తున్నాయి. అక్కడ సత్యము స్థిరంగా ఉంటుంది. అండ్ హేతుబుద్ధి యొక్క సమరూపత, ఈక్వాలిటీ అన్నవి కాపలా కాస్తున్నాయి ప్రాణశక్తికి. ఒక ధర్మాన్ని అంతరాత్మకు సింహాసనంగా చేశాయి. అంతరాత్మ ఏలే రాజ్యం ఏమంటే ఇక్కడ రూల్. అంటే మారల్స్. ఫలానా రూల్ ప్రకారమే మనం మాట్లాడాలి. ఫలానాది మాత్రమే మాట్లాడాలి. ఇంతవరకే మాట్లాడాలి. ఇంతవరకే పని చేయాలి. ఇంతవరకే ఎదుటోళ్ళ మీద మన రియాక్షన్ చూపించాలి. ఇలాగా. అంత రూల్ ఒక పద్ధతి ప్రకారం. ఒక చిన్న ప్రపంచం. పద్ధతితో ఉన్న ఒక చిన్న ప్రపంచం ఏర్పడింది. యుగాల వివేకము పాండిత్య స్థాయికి కుచించుకొని పోయింది. నియమాలతో ఉన్న ఒక అనుకరణ గ్రంథంగా ఇదంతా ప్రాణశక్తి మారింది. అంటే అంత రూల్స్‌తో ఉన్న ఒక బుక్ లాగా మారింది ప్రాణశక్తి ప్రస్తుతం. The spirit's almighty freedom was not here. A schoolman mind has captured life's large space, but chose to live in bare and paltry rooms, parked off from the too vast, dangerous universe, fearing to lose its soul in the infinite. Even the idea's ample sweep was cut into a system, chained to fixed pillars of thought, or riveted to matter's solid ground, or else the soul was lost in its own heights, obeying the ideal's high broad law, thought based throne on unsubstantial air, disdaining earth's flat triviality. It barred reality out to live in its dreams, are all stepped into a systemed universe. కానీ ఆత్మ స్వేచ్ఛ ఇక్కడ లేదు. ప్రాణం విస్తారంగా, విశాలంగా, స్వేచ్ఛగా ఉంటుంది కదా! హేతువు అంటే మరి రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువ. అలాంటి ఆ స్కూల్ మ్యాన్స్ మైండ్ అంటే ఎలాగా స్కూల్‌లో పాఠాలు నేర్చుకుంటున్నట్టుగా, అలా స్కూల్ మ్యాన్స్ మైండ్ లాగా ఈ స్వేచ్ఛను పూర్తిగా స్వాధీనం చేసేసుకుంది హేతువు. విశాలంగా కాకుండా చిన్న చిన్న గదుల్లో ఉండేటట్టు చేసింది. ప్రాణశక్తి విశాలంగా, విస్తారంగా ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న రూమ్స్‌లో ఉండేట్టుగా చేసింది. అనంతంలో తన అంతరాత్మను పోగొట్టుకుంటామేమో అన్న భయంతో విశాలంగా ఉండే ప్రమాదకర విశ్వానికి దూరంగా నిలిచి ఉంది. వేగంగా వచ్చే భావన వేగం తగ్గి ఒక పద్ధతికి, ఆ వేగం గూడా తగ్గిపోయి ఒక పద్ధతికి, పరిమితికి కట్టుబడి స్థిరంగా ఉండే ఆలోచన స్తంభాలకు బంధించబడింది. స్థిరంగా ఉండే ఆలోచన అనే స్తంభాలకి ఇదంతా గూడా ఈ వేగమంతా గూడా బంధించబడింది. ఇంకా లేదా పదార్థపు ఘన క్షేత్రానికి మేకులతో కొట్టబడింది. పదార్థపు క్షేత్రానికి, పదార్థానికి మేకులతో అంటే శరీరానికి మేకులతో కొట్టబడినట్టుగా అయిపోయింది ప్రాణశక్తి. ప్రాణశక్తిని మొత్తము కంట్రోల్‌లోకొచ్చేసింది ప్రాణశక్తి. అటు ఇంద్రియ జ్ఞానంతో, ఇటు మనస్సుతో. అంటే అటు ఇంద్రియాలతో శరీరానికి ఉన్న ఇంద్రియాలు కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు. అలాగే మనసు గూడా కంట్రోల్ చేస్తూ ఉంది. ఇలా కాకపోతే అంతరాత్మ తన ఉన్నతాలలో తనను తాను కోల్పోతుంది. ఆదర్శ ఆలోచన చేసే ఉన్నత చట్టానికి లోబడి ఆలోచన అవాస్తవ వాయువులో ఒక సింహాసనంపై కూర్చొని భూమి అల్పత్వాన్ని తృణీకరిస్తుంది. అలా కాకపోతే ఇంకా ఏమవుతుంది అంటే భూమి అల్పత్వాన్ని తృణీకరిస్తుంది. అలా తన స్వప్నాలలో తేలిపోతూ ఉండటానికి వాస్తవాన్ని నిషేధిస్తుంది. లేదంటే అంతా ఒక పద్ధతిలోకి, వ్యవస్థ ప్రపంచంలోకి, ఇదంతా కూడా ఒక పద్ధతిలోకి, ఒక వ్యవస్థ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. Life's empire was a managed continent. Its thought an army ranked and disciplined. Uniformed, they kept the logic their fixed place. At the bidding of the trained centurion mind, or each stepped into its station like a star, or marched through fixed and constellated heavens, or kept its feudal rank among its peers. In the sky's unchanging cosmic hierarchy,
or like a high-bred maiden with chaste eyes, forbidden to walk unveiled the public ways. She must in close, secluded chambers move. Her feeling in cloisters live her gardened paths. ఇప్పుడు ప్రాణశక్తి సామ్రాజ్యము స్వేచ్ఛ కాదు. ఒక నిర్వాహిత ప్రదేశం. ఒక మేనేజ్డ్ కాంటినెంట్. దాని ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి? క్రమశిక్షణతో సైన్యంలా. క్రమశిక్షణతో ఉన్న ఒక ఆర్మీ ఎలా ఉంటుందో ఆ రకంగా ఉన్నాయి. ఏకరూపంలో ఒక యూనిఫామ్‌లో ఉంటూ అవి తమ తమ స్థానాలకు కట్టుబడిపోయి ఉండటానికి తర్కాన్ని ఉపయోగిస్తాయి. శిక్షణ చేయబడిన మనసు ప్రకారం అంతా జరుగుతుంది. ఇక్కడ మనసు ఒక శిక్షణ ఉంటుంది మనసు. ట్రైనింగ్ తీసుకొని ఉంటుంది. మనసు హేతువు అన్న ట్రైనింగ్‌లో ఉంటుంది కాబట్టి అంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమం ప్రకారం జరుగుతుంది. లేదంటే ఇలా కాదంటే ప్రతి ఆలోచన ఒక నక్షత్రంలాగా తన స్థానంలోకి అడుగుపెడుతుంది. ఇంకా లేదంటే ఒక్కొక్క నక్షత్రంలోకి ప్రతి ఆలోచన ఒక నక్షత్రంలాగా తన స్థానంలోకి, ఒక్కొక్క ఆలోచన తన ప్లేస్‌నంటూ ఏర్పరచుకొని ఇది ఈ ఆలోచన, ఈ ఆలోచన ఇక్కడుంది, ఈ ఆలోచన ఇక్కడుంది అలాగా జరుగుతుంది. లేదంటే అంతరిక్షంలో స్వర్గాలలో సంచరిస్తుంది. లేదా ఆకాశపు మార్పులేని గ్రహాలు, పాలపుంతల మధ్య ఆలోచనలు తమ ప్రత్యేక స్థానంలో నిలిచిపోతాయి. లేదంటే ఇవన్నీ కూడా పాలపుంతల్లాగా అలాగా ఆలోచనలు నిలిచిపోతాయి. లేదా మంచి పోషణతో, పవిత్రమైన నేత్రాలతో ఉన్న ఒక పరిచారికను అందరూ నడిచే దారిలో ముసుగు లేకుండా నడవటానికి యజమాని అనుమతించకపోతే, ఒంటరిగా ఎలా గదిలో ఉండిపోతుందో అలా ఆలోచనలు గుంపులుగా ఉండిపోతాయి. ఒక పరిచారికను మంచి డ్రెస్ ఏసుకొని ముసుగు లేకుండా ఆహ్, ముసుగు లేకుండా రోడ్డు మీద నడవటానికి ఎలాగైతే ఒక యజమాని అనుమతించడో, అప్పుడు అనుమతించకపోతే ఆ పరిచారిక ఎలాగైతే ఒక గదిలో అట్లాగే ఒంటరిగా ఉండిపోతుందో, ఆ రకంగా ఆలోచనలన్నీ కూడా గుంపుగా ఉండిపోతాయి. Life was consigned to a safe level path. It dared not tempt the great and difficult heights, or climb to be neighbor to a lonely star, or skirt the danger of the space, or tempt the foam curled breaker's perilous laugh. Adventure's lyrist, danger's amateur, or into her chamber call some flaming god, or leave the world's bounds and where no limits are. Meet with the heart's passion, the adorable, or set the world ablaze with the inner fire. ఇలాగా జీవితము ఏమైతుంది అంటే ప్రాణశక్తి, ప్రాణము ఒక సురక్షితమైన లెవెల్ చేయబడిన మార్గానికి కట్టుబడిపోతుంది. ఇప్పుడు ప్రాణశక్తిలో ఏముంటుంది మామూలుగా ప్రాణశక్తి అడ్వెంచర్ చేయాలనుకుంటుంది. కొండలెక్కాలనుకుంటుంది. అగాధాల్లోకి దూకాలనుకుంటుంది. డేంజర్స్‌ని ఎదుర్కోవాలనుకుంటుంది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండవు. ఎందుకంటే అదొక కంట్రోల్‌లోకి హేతువు కంట్రోల్‌లోకి వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడి నుంచైనా దూకాలంటే, అమ్మో! దూకితే ఇక్కడి నుంచి పడిపోతాము మనము, చనిపోతామేమో అన్న హేతు ఆ రీజనింగ్ వచ్చిందంటే మనం అక్కడి నుంచి దూకమనమాట. లేదు ఎంజాయ్ జేయాలి. ఆ ప్రాణశక్తి ఎక్కువగా ఉందనుకోండి. లేదు దాన్ని ఎంజాయ్ జేయాలి ఏమైనా కానీ. అప్పటికప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు టక్కున అక్కడి నుంచి దూకేస్తాం. సో, ఇలాగా అదంతా కూడా ఏమి చేయకుండా ప్రాణశక్తి మొత్తం ఒక కంట్రోల్‌లోకొచ్చేసింది. అంటే ఏమి చేయకుండా అంటే గొప్ప విషయాలు చేయలేకుండా, సాహసాలకు పోకుండా, గొప్ప విషయాలకు, కష్టమైన ఉన్నతాలకు అధిరోహించడానికి సాహసము చేయలేదిప్పుడు. ఏదైనా ఒక ఏకాంత తారక పక్కన చేరడానికి కానీ కొండ చర్య అంచుని చేరే ధైర్యం కానీ, కొండ అంచుకెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేదు. సుడులు తిరిగే తరంగాలకు, జలపాతాలకు టెంప్ట్ కాదు ఇప్పుడు ప్రాణశక్తి. జలపాతాల్లోకి దూకాలి, నేను కొండ చర్యల్లోకి దూకాలి, ఇవన్నిటికి కూడా టెంప్ట్ కాదు. సాహసాల రచయిత కాలేదు. ఇప్పుడు సాహసాల రచయిత కాదు. అలాగే ప్రమాదాల ప్రయోగాలు చేయలేదు. తన కుహరంలో ప్రజ్వలించే దైవాన్ని పిలవలేదు. దైవాన్ని పిలవాలన్నా కూడా మనలో ప్రాణశక్తి ఉంటేనే దాన్ని పిలవగలుగుతాం. అలా చేయలేదిప్పుడు. ప్రపంచ సరిహద్దులను వదిలి పరిమితులు లేని అనంతాలకు హృదయావేశంతో తాను ఆరాధించే దైవాన్ని తాను కలవలేదు. ఆంతరిక జ్వాలతో ప్రపంచాన్ని వెలిగించలేదు. ఎందుకంటే ప్రాణశక్తి ప్రస్తుతము ఎక్కడుంది? హేతువు ఈ రీజనింగ్ మైండ్‌కి కంట్రోల్‌లో ఉంది. అందుకే రీజనింగ్ మైండ్ అన్నది మనకు ప్రాణశక్తిని కంట్రోల్ చేయటానికి రీజనింగ్ మైండ్ అన్నది అవసరమే. అది ఎంతవరకు అన్నది అంతవరకే.
అంటే రీజనింగ్ మైండ్‌తో అన్ని నియమాలు, ఆ రూల్స్ పాటిస్తూ మనము దైవాన్ని తెలుసుకోలేము. కాబట్టి ఆ రీజనింగ్ మైండ్ కూడా మనకు ఎంతవరకు అవసరమవుతుంది అన్నది కూడా శ్రీ అరవిందులు తర్వాత తర్వాత మనకు వివరిస్తారు. ధన్యవాదాలు.